వాళ్ళని ఎక్కువ కాలం వెయిట్ చేయించడం పద్ధతి కాదు. మాట ఇచ్చాను, నిలబెట్టుకుని తీరుతాను. వాడు గనక డాక్టర్ని రెడీ చేసుకున్నట్టయితే నేను వెళ్ళిపోవడానికి రెడీ. సార్, ఆ కారు సీతా మేడం ఇచ్చిన డబ్బుతో కొన్నాను సార్. సీత అంటే ఇచ్చిన డబ్బుతో కొన్నావా? అంటే అవంతి విషయంలో అబద్ధం చెప్పమందా? అస్సలు మీ ఫ్యామిలీ మ్యాటరే మర్చిపోమని చెప్పింది సార్. కోరుకున్న ఉద్యోగాన్ని పొందాను. నేను ప్రాణంగా చూసుకునే నా నీతికి నిజాయితీకి వచ్చిన గుర్తింపులివి. కానీ ఈ మెడల్స్ ఇప్పుడు నన్ను వెక్కిరిస్తున్నాయవంతి. నా అసమర్థతని ఎత్తి చూపిస్తున్నాయి. ఏంటండి అంత మాట అంటున్నారు? ఉన్నమాటే చెప్తున్నాను. నా గొప్పతనాన్ని గుర్తు తెచ్చుకుని గర్వపడినప్పుడు నా చేతగంతనాన్ని తలుచుకుని సిగ్గుతో తల కూడా దించుకోవాలి కదా. ఏంటండి ఆ మాటలు? ఇప్పుడేమైందని? ఇంకా ఏం కావాలి? ఎంతో సింపుల్ అనుకున్న నీ కేసుని నేను సాల్వ్ చేయలేకపోయాను. ఏం జరిగిందో తెలుసు, ఎలా జరిగిందో కూడా అర్థమవుతుంది. దోషి ఎవరో నిర్దోషి ఎవరో కూడా నేను చెప్పగలను. కానీ చట్టం ముందు కానీ న్యాయస్థానంలో కానీ నిన్ను దోషి అని, సీత ఆంటీని నిర్దోషి అని నిరూపించలేను. సమర్థత లేని నాకు ఇన్ని మెడల్స్ ఎందుకు? ఈ యూనిఫామ్ ఎందుకు? ఈ మెడల్స్ అన్ని చెత్తకుండీలో వేసేస్తాను. నా జాబ్కి రిజైన్ చేస్తాను. చేసే భరత్, జాబ్కి రిజైన్ చేసేయ్. కష్టపడి పైకొచ్చిన వాడెవడు సమస్యల్ని చూసి భయపడడు. చిన్నతనం నుంచి ఎంతో కష్టపడి అనుకున్న స్థాయికి వచ్చాను అన్నా. ఇదేనా నీ ధైర్యం? ఇవేనా నీ తెలివితేటలు? హత్య చేసి కూడా నిర్భయంగా తిరుగుతున్న మనుషుల ధైర్యంతో పోలిస్తే నా ధైర్యం ఏపాటిదంటే ధైర్యంగా హత్య చేసినవాడు ఈ హత్య నేనే చేశానని ఒప్పుకోవడం నీ అనుభవంలో ఎప్పుడైనా చూసావా? సాక్ష్యాధారాలను తారుమారు చేస్తూ చట్టంతో న్యాయంతో ఆడుకుంటున్న వాళ్ళ తెలివితేటలతో పోలిస్తే నా తెలివితేటలేపాటివి? ఎంత తెలివైన వాడైనా సాక్ష్యాల్ని తారుమారు చేసి ప్రతిసారి తప్పించుకోగలడా? ఇక్కడ అందరికీ అన్నీ తెలుసు. నేనొక్కడే పిచ్చివాణ్ణి. అందరికీ అన్ని తెలుసు అనుకున్నప్పుడు ఆ విషయాన్ని నువ్వు లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి కదా. తెలివితేటలనేవి చూసి నేర్చుకోకుండానే వస్తాయి. జ్ఞానం అనేది అనుభవం వల్ల మాత్రమే వస్తుంది. నీ సక్సెస్ కి కారణం నువ్వు చెప్పగలుగుతున్నప్పుడు నీ ఫెయిల్యూర్ కి కారణం కూడా నీకు తెలియాలి. సమస్య ఏంటో నీకే అర్థమవుతుంది. శశిధర్ ఎందుకు చనిపోయాడో, హంతకుణ్ణి ఎందుకు పట్టుకోలేకపోతున్నారో ఆ విషయాలన్నీ నీకే అర్థమవుతాయి. సమర్థుడు అసమర్థుడు అన్న పదానికి తేడా ఒక్క అక్షరమే. జీవితం కూడా అంతే. దోషిని పట్టుకుంటానని ఛాలెంజ్ చేశావు కదా, చివరి వరకు నిలబడు. సమర్థవంతుడివి అని నిరూపించుకో. సమర్థుణ్ణి చూసి ఊరంతా చప్పట్లు కొడుతుంది. అసమర్థుణ్ణి చూసి అతని మనసే అతను అసహించుకుంటుంది. నీ మీద నువ్వే జాలిపడుతూ కూర్చుంటే ఎలా? నువ్వు చెయ్యాల్సింది చాలా ఉంది. థ్యాంక్స్ ఆంటీ. మీ మాటలతోనే నా మనసులో ఉన్న బాధంతా పోగొట్టారు. ఉత్సాహం నింపారు.
కానీ నాకొక్కటే ఆశ్చర్యం ఆంటీ, దొంగతన్ను పట్టుకోవాల్సిన పోలీసులకు ధైర్యం ఇవ్వడం ఏదైతే ఉందో అది అద్భుతం. ఏంటి సీత అలా మాట్లాడావు? పాలు పోసి నిద్ర పుచ్చాల్సిన పాముని పడగ దువ్వి కాటుకి రెచ్చగొడితే ఎలా? అయ్యో, పావురం లాంటి పిల్లాన్ని పట్టుకుని పాము ముంగిసా అంటావేంటి సుమిత్ర? ఎంతైనా అతను మన ఇంటి మనిషి. అతను ఓడితే మనము ఓడినట్టే, అతను గెలిస్తే మనము గెలిచినట్టే. ప్రయత్నించనివ్వు. వస్తానన్న టైంకి ఎప్పుడూ రాడు. ఈ డాక్టర్ పద్ధతి ఏమీ నాకు నచ్చలేదమ్మా. పద్ధతిగా ఉండే మనుషులు మనకెందుకు పనికొస్తారా? మన పనులు అవ్వాలంటే మనకు కావాల్సింది తప్పుడు మనుషులే. ఇక్కడ హాస్పిటల్స్ లో కూడా విజిటింగ్ డాక్టర్ గా చేస్తున్నాడేమోనమ్మా. చేతిలో విద్య ఉన్నవాడు ఖాళీగా ఎందుకుంటాడు? ఎలా ఉండనిస్తారా? ఇంకెంతసేపు అమ్మా? అవసరం మనదిరా, వెయిట్ చేయాలి, తప్పదు. వేస్ట్. నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు. హాయ్ శైలేంద్ర. హాయ్. కూర్చోండి. థ్యాంక్స్ అండి. సారీ ఫర్ ది డిలే రుద్రమ్మ గారు. తెలిసిన డాక్టర్ ఫోర్స్ చేయడం వల్ల హార్ట్ సర్జరీ ఒకటి ఒప్పుకోవాల్సి వచ్చింది. అయ్యో, అరగంట ఆలస్యం అయితే ఏమవుతుంది డాక్టర్? ఒక నిండు ప్రాణాన్ని నిలబెట్టడం గొప్ప విషయమే కదా. ఏంటండి అర్జెంటుగా కలవాలన్నారు? ఆపరేషన్ చేయడానికి మీ వైపు నుంచి అంతా సిద్ధమేనా? నా వైపు నుంచి ఏ ప్రాబ్లం లేదు మేడం. నేనెప్పుడూ సిద్ధంగానే ఉన్నాను. ఇంకో ముఖ్యమైన విషయం, నేను 15 రోజుల్లో అమెరికా వెళ్ళిపోవాలి. ఈలోపు ఎట్టి పరిస్థితుల్లో మన పని పూర్తి చేసుకోవాలి. మనకు కావాల్సిన మనిషి దొరికారా? ఆ, దొరికినట్టే. ఇంకా మీరు దొరికినట్టే అంటున్నారు, కానీ దొరికారు, అందుబాటులో ఉన్నారని కాన్ఫిడెంట్గా చెప్పట్లేదు. ఆ విషయం మాకు వదిలేండి డాక్టర్. కాన్ఫిడెన్స్ లేకుండా నేనెప్పుడు మాట ఇవ్వను. ఆపరేషన్ టైంకి మనిషి వస్తుంది. మిగిలిన ఫార్మాలిటీస్ ఏమిటో చెప్పండి. ఫీజ్ 10 crores రెడీ చేసుకోండి. ఆపరేషన్కి 2 రోజుల ముందే ఫుల్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోవాలి. $10 కోట్ల? ఏంటి డాక్టర్ అంత అమౌంట్ చెప్తున్నారు? ప్రపంచంలో ఏ ఆపరేషన్కైనా అంత అవుతుందా? అలా ఆశ్చర్యపోతే ఎలా? ఇది కేవలం ఆపరేషన్కి అయ్యే ఖరీదు కాదు, నేను తీసుకునే రిస్క్కి ఖరీదు. మీ అబ్బాయి ప్రాణం ఖరీదు. ఈ అనఫీషియల్ ఆపరేషన్లో ఎంత రిస్క్ ఉందో మీరు పూర్తిగా ఊహించలేకపోవచ్చు. విషయం ఏమాత్రం లీక్ అయినా మా డాక్టర్ సర్టిఫికెట్స్ క్యాన్సిల్ అవుతాయి. జైలు జీవితం గ్యారంటీ. ఇంతకాలం మేము కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టలన్నీ మట్టిలో కలిసిపోతాయి. అయినా ఈ డబ్బంతా నా ఒక్కడికి అనుకోకండి. ఈ ఆపరేషన్ కోసం ఇంకా 4 స్పెషలిస్టులని గ్యాదర్ చేసుకోవాలి. ఈ ఒక్క ఆపరేషన్ కోసమే ఒక ఆపరేషన్ థియేటర్ని సెపరేట్గా సెటప్ చేసుకోవాలి. మీరు ఆలోచించండి. ఇందులో ఆలోచించుకోవడానికి ఏముంది డాక్టర్? మీరు అడిగిన అమౌంట్ ఇస్తాను. మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి. థ్యాంక్ యూ మేడం. జరగవలసిన పనిలో ఉన్న కష్టాన్ని గుర్తించారు. డబ్బు ఎంత పోయినా తిరిగి సంపాదించుకోగలను డాక్టర్. నాకు నా కొడుకు ప్రాణమే ముఖ్యం. సరే, పనికి దగ్గరగా వచ్చేసాం కాబట్టి నాకు ముఖ్యమైన విషయం తెలియాలి. ఏంటో చెప్పండి. గుండె ఇచ్చే పేషెంట్ పూర్తి వివరాలు నేను తెలుసుకోవాలి. తన బ్యాక్గ్రౌండ్, హెల్త్ హిస్టరీ అంతా నేను చెక్ చేసుకోవాలి.
జస్ట్ ఫర్ ఫార్మాలిటీస్ మేడం. ఆపరేషన్ టైంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే నేను కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. పేషెంట్ అరేంజ్ చేసే ఆవిడ పేరు సీత అన్నారు. హార్ట్ ఇచ్చే ఆవిడ వివరాలు చెప్పండి. నాకు తెలిసి కేవలం డబ్బు కోసం చనిపోవడానికి ఎవరూ సిద్ధపడరు. ఎవరి కోసమో త్యాగమైనా చేస్తుండాలి, లేదా ఆ మనిషి విషయం చెప్పకుండా బంధువులు ఎవరన్నా డబ్బుకు కక్కుర్తి పడుతూ ఉండాలి. ఆపరేషన్ సమయంలో మనిషి అడ్డం తిరిగితే ప్రమాదం. అలాగని మీరు ఎంటర్ అయినా మ్యాటర్ కాంప్లికేటెడ్ కావచ్చు. నేను స్మూత్గా డీల్ చేసుకుంటాను. పేషెంట్ మెడికల్ హిస్టరీ చెక్ చేసుకోవడం నాకు ఇంపార్టెంట్. మనకి గుండె ఇచ్చే మనిషి పేరు రోజీ. అంటే గుండె ఇచ్చేది గ్రానీనా? నేను ఒకసారి సీత గారిని కలిసి మాట్లాడాలి. అడ్రస్ చెప్పండి. మీరు సీతతో మాట్లాడండి. ఓకే, బాయ్. నేను మళ్ళీ కలుస్తాను. నమస్తే. బాయ్. యా. అమ్మా, సీతను ఎందుకు కలవాలనుకుంటున్నాడు డాక్టర్? ఎవరి డౌట్స్ వాళ్ళకుంటాయరా, కలవని. మనకి ఒక క్లారిటీ వస్తుంది. దట్ ఈజ్ రుద్రాంబ. ఈ సీత ఎవరో గానీ చాలా టిపికల్ క్యారెక్టర్లా ఉంది. ఆవిడని ఎప్పుడు చూస్తానా అని ఉంది.
సీత అంటే ఈవిడేనా? మనసుకు బాగా తెలిసిన మనుషులా, కావలసిన మనుషులా అనిపిస్తోంది. కొంపదీసి గ్రాణీనే కాదు కదా? భగవంతుడా, నా అనుమానం నిజం కాకుండా చూడు. గ్రానీ, ఎవరండి మీరు? గ్రానీ, ఈ సిద్ధునే మర్చిపోయావా? లేక గుర్తుపట్టనట్టు యాక్ట్ చేస్తున్నావా? గ్రానియా? గ్రాని ఎవరు బాబు? అసలు మీరే పని మీద వచ్చారు? మీరు పేరు మార్చుకుని ఉండొచ్చు, రూపం మార్చుకుని ఉండొచ్చు, కానీ నేను విన్న మీ గొంతుని ఎలా మర్చిపోతాను గ్రానీ? అమెరికాలో ఉండి కూడా ఫోన్లో మీ వాయిస్ గుర్తుపట్టేవాడిని కదా. నా మీద ప్రేమను కురిపించిన మీ కళ్ళని ఎలా మర్చిపోతాను గ్రానీ? నాకు అన్నం పెట్టిన ఈ చేతుల్ని ఎలా మర్చిపోతాననుకున్నారు? నా భార్య నందిని మీ ఇంటికొచ్చి మిమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరెంతగా క్షమించారో నాకింకా గుర్తుంది గ్రానీ. ఎస్ఐ గారు, నాకు సంబంధం లేని వాళ్ళు నా ఇంటి నుంచి ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది. లేదంటే నా మీద మర్డర్ అటెంప్ట్ చేశారని కేసు పెట్టాల్సి ఉంటుంది. నందిని మంచిగా మారాలని, తను మారితే నాకిచ్చి పెళ్లి చేయాలని తపన పడ్డారు. ఎలాంటి వీక్నెస్ లకి లొంగని నందిని, ఎలాంటి సెంటిమెంట్స్ కి లొంగని నందిని నీ ప్రేమ సెంటిమెంట్ కి లొంగిపోతోంది. అందుకే సిద్ధు, నందినిని బ్రతకనిద్దాం. నందినిని పెళ్లి చేసుకో సిద్ధు. 10 మందికి సహాయం చేయడంలోనే మీరు సంతోషం వెతుక్కుంటారని నాకు తెలుసు. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళందరినీ వదిలేసి మీరు ఇక్కడుండడం ఏంటి గ్రానీ? దయచేసి నిజం చెప్పండి ప్లీజ్. నన్ను ఇంకా మభ్యపెట్టొద్దు గ్రానీ. తెలుసో తెలియకో నన్ను వెతుక్కుంటూ వచ్చా, గుర్తుపట్టా. ఒక మంచి మనిషికిచ్చిన మాట కోసం నేనిక్కడికొచ్చాను. ఒక కుటుంబాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత నా మీదుంది. పాత బంధాలను, మనుషులని దూరంగా పెట్టేశాను. అందుకే నిన్ను గుర్తుపట్టనట్టు నటించాను. కూర్చో. ఎక్కడో అమెరికాలో చక్కగా సెటిల్ అయిన నువ్వు ఇండియా రావడం ఏంటి? పోనీ ఇండియాకొచ్చినా హైదరాబాద్లో పనులుంటాయి గాని వరంగల్ రావడం ఏంటి? నన్ను వెతుక్కుంటూ సడన్ గా ఈ ఇంటికి రావడం ఏంటి? ఏంటి సిద్ధు ఇదంతా? నేనెందుకు వచ్చానో తర్వాత చెప్తాను. ముందు నేను అడిగిన దానికి మనస్ఫూర్తిగా సమాధానం చెప్తారా? తనకున్న దాంట్లో
కొంత సహాయం చేసేవాడు మంచి మనిషి. తనకున్నదంతా దానం చేసేవాడు మహా మనిషి. ఈ ప్రపంచంలో తనను తానే దానం చేసుకునే వాళ్ళను ఏమంటారు? ఈ ఆపరేషన్ సంగతి నేను ఇంకా మర్చిపోతాను. ఈ ఆపరేషన్ని నువ్వు చేస్తున్నావు సిద్ధు. గ్రానీ, నువ్వు కరెక్ట్ గానే విన్నావు సిద్ధు. ఆపరేషన్ ఆపొద్దు. ఈ డీల్ కంప్లీట్ చేసుకో.